తులారాశి వారికి సోమవారం పరమశివుని అపార అనుగ్రహం లభించే అద్భుతమైన రోజు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితంలో కొత్త ఆశలను తీసుకురావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాభం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం, విదేశీ అవకాశాలు, అనేక రంగాలలో అదృష్టం మీకు తోడు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఏ శుభయోగాలు కలుగుతాయి? చివరిలో చెప్పే శివుని పరిహారం మీ అదృష్టాన్ని మరింత పెంచవచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. రాశివర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, జూలై 27, 2026 సోమవారం. తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:42 వరకు ఉంటుంది. తరువాత చతుర్దశి ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం ఉదయం 11:04 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 5:47 నుంచి 8 వరకు ఉన్నాయి. అత్యంత శుభప్రదమైన సమయం అని చెప్పచ్చు. వర్జం ఉదయం 9:19 నుంచి 11:04 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుంచి 1:24 వరకు ఉంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నారు. అలాగే సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ ప్రభావంతో తులారాశి వారికి కెరియర్ గ్రోత్, బిజినెస్ సక్సెస్, ఫైనాన్షియల్ గ్రోత్, వెల్త్ క్రియేషన్, ఇన్వెస్ట్మెంట్స్, డిజిటల్ బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, లీడర్షిప్ వంటి రంగాలలో అనుకూలమైన అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఏ సమయం మీకు అత్యంత అదృష్టాన్ని తెస్తుంది? ఉద్యోగ, వ్యాపార, ధన, ప్రేమ, కుటుంబ, ఆరోగ్య విషయాలలో గ్రహాల అనుగ్రహం ఎలా ఉంటుందో, చివరిలో చెప్పే శివుని పరిహారం ఏమిటో ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కనుక మనం చూసుకుంటే ఈరోజు ఫైనాన్షియల్ గ్రోత్కు అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చేటటువంటి అవకాశము ఉంది. క్యాష్ ఫ్లో మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు భవిష్యత్తులో మంచి లాభాలను మీకు ఇస్తాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పైన ఆలోచించడానికి కూడా అనుకూలమైన సమయం. మనీ మేనేజ్మెంట్ వల్ల పొదుపు అనేది పెరుగుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ కోసం కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఆన్లైన్ బిజినెస్ ద్వారా కూడా మీకు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నిర్ణయాలు కుటుంబ సభ్యుల సహకారంతో మీకు లాభిస్తాయి. శివుని కృపతో ఐశ్వర్యం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉంటుందో మనం కనుక చూసుకుంటే ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కెరియర్ గ్రోత్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు పొందుతారు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు పెరుగుతారని చెప్పచ్చు. బిజినెస్ ఎక్స్పాన్షన్కు మంచి అవకాశాలు లభిస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే స్టార్టప్ ఆలోచనలు ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపార సంబంధాలు బలపడతాయని చెప్పచ్చు. ఉన్నతాధికారుల సహకారంతో పనులు విజయవంతంగా మీకు పూర్తవుతాయి. ఇక ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందో మనం ఈ రాశి వారికి చూసుకుంటే కనుక ఆరోగ్యం మెరుగుపడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. అలాగే మానసిక ప్రశాంతత అనేది ఈ రాశి వారికి క్రమంగా పెరుగుతుంది. యోగా, ధ్యానం మంచి ఫలితాలను ఇస్తాయి. శారీరక శక్తి పెరుగుతుంది. మంచి నిద్ర వల్ల ఉత్సాహంగా ఉంటారు. సాత్విక ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నడక, వ్యాయామం శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. పరమశివుని అనుగ్రహంతో ఆరోగ్యపరంగా శుభ ఫలితాలు ఈ రాశి వారు అందుకుంటారు. మరి ప్రేమ, దాంపత్య జీవితం ఈ రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూసుకుంటే కనుక జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుందండి. ప్రేమలో ఉన్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అపార్థాలు తొలగి సంతోషం అనేది బాగా పెరుగుతుంది. కలిసి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తుకు హోమ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఈ రాశి వారికి లభిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయని చెప్పచ్చు. ప్రేమ సంబంధాలు మరింతగా బలపడతాయి. కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివపార్వతుల అనుగ్రహంతో దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మరి రాశికి సంబంధించి కుటుంబ విషయాలు చూసుకుంటే కనుక కుటుంబంలో ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందండి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలపైన చర్చలు కూడా జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యమత్యం కూడా పెరుగుతుంది. ఆస్తి విషయాలలో పురోగతి కనిపిస్తోంది. పిల్లల విజయాలు మీకు మంచి ఆనందాన్ని కలిగిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతారని చెప్పచ్చు. అలాగే
కుటుంబ గౌరవం కూడా మీకు పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. మరి ఈ రాశి విద్యార్థులకి కనుక మనం చూసుకుంటే చదువులో ఏకాగ్రత పెంచుకోగలుగుతారండి. మొబైల్ వినియోగాన్ని తగ్గించుకోండి. అలాగే పోటీ పరీక్షలకు అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. స్కాలర్‌షిప్ అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తాయి. ఏఐ మరియు డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారా కొత్త జ్ఞానాన్ని పొందుతారు. ఉపాధ్యాయుల ప్రశంసలు కూడా మీరు పొందుతారని చెప్పొచ్చు. విదేశీ విద్యకు అనుకూలమైన సమాచారం వస్తుంది. సమయ పాలన వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త కోర్సులు కెరీర్‌కు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని అందుకుంటారండి. మరి ఈ రాశి మహిళలు, స్త్రీలకు ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక కుటుంబంలో మీ మాటకు గౌరవం అనేది పెరుగుతుంది. ఉద్యోగినులకు మంచి గుర్తింపు లభించేటటువంటి రోజని చెప్పొచ్చు. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి కూడా అనుకూలమైన రోజు. ఆన్‌లైన్ బిజినెస్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం అనేది కనిపిస్తోందండి. పొదుపు అనేది పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. బంగారం లేదా దీర్ఘకాలిక పెట్టుబడులపైన ఆలోచనలు మీరు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. లక్ష్మీదేవి, పార్వతీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం అనేది పెరుగుతుందండి ఈ రాశి వారికి. మరి పరిహారాలు కనుక మనం చూసుకుంటే ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించుకోండి. శివలింగానికి జలాభిషేకాన్ని చేయండి. బిల్వ దళాలు సమర్పించండి. మహామృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపించండి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోండి. పేదలకు అన్నదానం చేయండి. నంది దేవుని వద్ద మీ కోరికను చెప్పుకోండి. గోవులకు పచ్చని గడ్డి, పక్షులకు ధాన్యాన్ని ఆహారంగా వేయండి. రుద్రాభిషేకం చేయించగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. శివనామ స్మరణతో రోజు ప్రారంభిస్తే పాజిటివ్ ఎనర్జీ, ప్రాస్పరిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేవి ఈ రాశి వారికి పెరుగుతాయండి. తులా రాశి వారికి ఈ యొక్క జూలై 27వ తేదీ పరమశివుని కృపతో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికాభివృద్ధి, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో శుభప్రదమైన అవకాశాలు ఉన్నాయి. మీ కృషి, ఓర్పు మరియు సరైన నిర్ణయాలు ఈ అవకాశాలను విజయాలుగా మార్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ప్రతిరోజు రాశి ఫలాలు, పంచాంగం, ఆధ్యాత్మిక విశేషాలు, అలాగే కెరియర్ గ్రోత్, ఫైనాన్షియల్ ప్లానింగ్, వెల్త్ క్రియేషన్, బిజినెస్ సక్సెస్ మరియు పర్సనల్ ఫైనాన్స్ వంటి విలువైన సమాచారం కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఓం నమఃశివాయ. శివుని ఆశీస్సులతో మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, విజయాలు నిండాలని కోరుకుంటున్నాము.